Now, dear friend, ప్రియ స్నేహితులారా, I want to speak to you the words of the Lord Jesus, which may be very familiar to you. మీకు సుపరిచితమైనటువంటి యేసు ప్రభు పలికినటువంటి మాటలను ఈరోజు మీతో మాట్లాడగోరుచున్నాను. It is not always that I use these words as my text. సహజంగా నేను ఈ వచనాల గురించి ఎక్కువగా బోధించను. Now, Matthew 11th chapter. మత్తయి సువార్త 11వ అధ్యాయము. Here we see the Lord Jesus Christ warning the city where many of his miracles were performed. యేసు ప్రభు తాను అనేక అద్భుతములు చేసినటువంటి పట్టణస్థులను ఇక్కడ హెచ్చరించడం మనం చూస్తున్నాం. He said, ఆయన ఏం the చెప్పారంటే, judgment of Capernaum will be worse than the judgment upon Sodom. కపెర్నహూమునకు వచ్చేటువంటి న్యాయ తీర్పు సొదొమ గొమొర్రాకు వచ్చేటువంటి న్యాయ తీర్పు కంటే ఎంతో కఠినంగా ఉండబోతుందని దేవుడు హెచ్చరించారు. You know, the sin of Sodom came up before God. సొదొమ గొమొర్రాల పాపము దేవుని ఎదురుకు వచ్చెను. The adultery, వ్యభిచారము, the homosexuality, స్వలింగ సంపర్కం అనేటువంటి పాపము, and the immorality, అపవిత్రత అనేటువంటి పాపములు దేవుని ఎదురుకు వచ్చినవి. it came up before God and judgment came upon that city. కాబట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీదకు దేవుని న్యాయ తీర్పు వచ్చినది. Now, ఇప్పుడు today, ఈరోజు we see these sins all over the world. ఈ పాపములు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. From the time I was a boy of 16 years, నేను 16 సంవత్సరాల బాలుడిగా ఉండినప్పటి నుండి I have been a speaker to young people. యవనస్తులతో నేను బోధించే వ్యక్తిగా ఉండినాను. And young people would come and tell me what was in their heart. వారి హృదయంలో ఉన్నటువంటి విషయాలను, పాపాలను యవనస్తులు నాతో వచ్చి ఒప్పుకుంటూ ఉండేవారు. And I found that in hostels there was homosexuality. యవనస్తుల యొక్క వసతి గృహాల్లో, హాస్టల్లో స్వలింగ సంపర్కం ఉందని నేను గుర్తించాను. Amongst teachers, ఉపాధ్యాయుల మధ్య కూడా పాపం ఉండినది. wardens spoiling little boys, వార్డెన్లు కూడా యవనస్తులను పాడు చేస్తూ ఉండినారు. and in high school, ఉన్నత పాఠశాలలో even principals, ప్రిన్సిపాల్ కూడా ఈ పాపంలో పడిపోయినారు. the ladies spoiling others. స్త్రీలు సైతము ఇతరులను పాడు చేస్తూ ఉండినారు. Now, what is the deliverance from these sins? ఈ పాపముల నుంచి విడుదల ఏమిటి? After the Lord Jesus Christ gave this warning, యేసు ప్రభు ఈ హెచ్చరిక వీరికి ఇచ్చిన తరువాత he went on to say ఇంకా ఏం చెప్పారంటే, in the 28th verse, 28వ వచనం, come unto me, all you that labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. Now, people are found seeking rest, peace. ప్రజలు శాంతిని, సమాధానాన్ని, విశ్రాంతిని వెతుకుతున్నారు. I do not know how many millions of people have passed this way seeking peace. ఎన్ని లక్షల మంది ఈ దారిలో వెళుతూ శాంతిని వెతికారో నాకైతే తెలియదు. And some people have given so much gold and money. కొద్దిమంది ఎంతో బంగారాన్ని, డబ్బును కూడా ఇచ్చారు. Listen, వినండి, peace is not to be bought with money. శాంతి లేక సమాధానాన్ని డబ్బుతో మనం కొనలేము. A new heart. నూతన హృదయము. How can money buy a new heart? డబ్బుతో మనం ఎలా నూతన హృదయాన్ని కొనగలము? You see, we are talking about prosperity. మనము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. 5-year plans, and we are going to turn things around. 5 సంవత్సరాల ప్రణాళిక వేసుకున్న తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని చెప్తున్నాం. We are going to say poverty at all. పేదరికాన్ని నిర్మూలించబోతున్నామని చెప్తున్నాం. But
we see so many people కానీ ఇంకా ఎంతో మందిని చూస్తున్నాం, suffering. పేదరికంలో శ్రమ పడుతున్న వారిని చూస్తున్నాం. You know, I get letter. నాకు అనేకమైన ఉత్తరాలు వస్తూ ఉంటాయి. I invested money and gave it to my business partner. నేను డబ్బును పెట్టుబడి పెట్టి నా యొక్క భాగస్వామికి ఇచ్చానండి. Then the business failed. వ్యాపారం పాడైపోయింది. Or my partner died. ఆ భాగస్వామి కూడా చనిపోయాడు. Or my partner disappeared. లేకపోతే భాగస్వామి కనపడకుండా పోయాడు. And all my money is gone. నేను పెట్టుబడి పెట్టిన డబ్బు అంతా పోయిందండి. I have daughters. నాకు కుమార్తెలు ఉన్నారు. And you know, when a daughter is born అమ్మాయి పుట్టినప్పుడు in a family today, నేడు కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టినట్లయితే, oh, I have to spend so many lakhs. ఎన్నో లక్షల రూపాయలు వారికి ఖర్చు పెట్టాలండి. I must to get her married. పెళ్లి చేయాలంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాలి. They cannot even rejoice saying, God has given me a beautiful daughter. దేవుడు నాకు ఒక అందమైన అమ్మాయి ఇచ్చారు అని వారు సంతోషించలేకపోతున్నారు. But if a boy is born, అబ్బాయి పుడితే, oh, gold is born. బంగారం పుట్టింది అన్నట్టు సంతోషిస్తున్నారు. Oh, this fellow, it looks like a big bull. ఈ అబ్బాయి పెద్ద ఎద్దులా కనపడుతున్నాడే. And we will get a dowry. ఎంతో పెద్ద కట్నాన్ని తీసుకొస్తాడు. Maybe 1 crore I can ask. బహుశా ఒక 1 కోటి కట్నం అడగొచ్చేమో. My dear friends, ప్రియ స్నేహితులారా, however highly educated people are, ప్రజలు ఎంత ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ, you have seen how when people become IAS, they ask for bigger dowries. కొద్దిమంది ఐఏఎస్ అధికారులుగా మారిన తర్వాత కూడా పెద్ద పెద్ద కట్నాలు అడుగుతున్నారు. How are such people going to administer justice and a good government in this country? అటువంటి అధికారులు ఈ దేశంలో ప్రజలకు ఎలా న్యాయం తీర్చగలరు, మంచి కార్యకలాపాన్ని ఎలా ఇవ్వగలరు? Impossible. అసాధ్యం. Their hearts are on money. వారి హృదయాలు డబ్బు మీదే ఉండినవి. And money and justice and peace never go together. డబ్బు మరియు నీతి న్యాయాలు సమాధానాలు కలిసి వెళ్ళలేవు. So when I see ashrams or gurus and others who become very rich, కొన్ని ఆశ్రమాలు మరియు గురువులు వారు ఐశ్వర్యవంతులుగా మారడం నేను చూసినప్పుడు I say, నేనేం చెప్తున్నాను? there will not be any holiness here. ఈ ప్రాంతంలో పరిశుద్ధత ఉండదు. There will not be any peace here. ఇక్కడ సమాధానమే ఉండదు. Because there is too much money here. ఎందుకంటే ఎక్కువ డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి. Listen, వినండి స్నేహితులారా, after 60 years of laboring night and day, in many cases, అనేక ప్రాంతంలో 60 సంవత్సరములు రాత్రి పగళ్ళు ప్రయాసపడిన తర్వాత still ఇప్పటికి కూడా I serve people and wash their feet. ప్రజలకు సేవ చేస్తున్నాను, వారి పాదములు కడుగుతున్నాను. I love people. నేను ప్రజలను ప్రేమిస్తున్నాను. I want to see them happy. ప్రజలు సంతోషంగా ఉంటే నాకు ఎంతో ఇష్టం. I don't want their money. వారి డబ్బు నాకు అవసరం లేదు. If I have a little food and garments, that's enough. నాకు కొంచెం అన్న వస్త్రములు ఉంటే తృప్తిగా ఉంటాను. Well, what am I going to do with money? డబ్బుతో నేను ఏం చేయగలను? But you know how money is guiding everything today. కానీ ఈరోజు డబ్బు అందరినీ అన్ని పరిస్థితుల్లో నడిపిస్తూ ఉన్నది. Even when students are studying, విద్యార్థులు చదువుకున్నప్పుడే they are talking. వారు ఏం మాట్లాడుతున్నారు? Oh, if we go to Canada, if we go to America, మనం కెనడా లేకపోతే అమెరికా వెళ్తే we will get such a big పెద్ద పెద్ద salary. జీతాలు వస్తాయి. Or if we get one of those jobs which is being outsourced to India, విదేశీ ఉద్యోగాలు మనకు వచ్చినట్లయితే, oh, then I will get a high bracket. అప్పుడు పెద్ద మొత్తంలో జీతం వస్తుంది. Listen, friend. వినండి స్నేహితులారా, You know what the Bible says? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మీకు తెలుసా? The love of money ధనాపేక్ష is the root of all evil. సమస్తమైన కీడునకు మూలము. People are not even happy in their own family. ప్రజలు తమ సొంత కుటుంబాల్లోనే సంతృప్తిగా సంతోషంగా లేరు. You know, I was speaking in a place ఒక స్థలంలో నేను బోధిస్తూ ఉన్నప్పుడు and I said, నేనేమన్నానంటే, when your wife is suffering from a bad tooth, నీ భార్య పళ్ళ నొప్పితో బాధపడుతుంటే
And she's suffering. ఆమె అంతగా బాధపడుతుంటే, Oh, if you don't take her to a dentist and pay the bill, ఆమెను దంత వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళి ఖర్చు భరించకపోతే don't you also suffer? నీవు కూడా ఒకరోజు బాధపడతావు కదా. When your wife is suffering, are you happy? నీ భార్య బాధపడుతుంటే నీవేమైనా సంతోషంగా ఉండగలవా? After the meeting, కూటమి అయిన తర్వాత a lady said to me, ఒక స్త్రీ నాతో ఏం చెప్పిందంటే, oh, I was suffering like that. అయ్యా నేను అలా బాధపడుతూ ఉన్నానండి, But my husband said, కానీ నా భర్త ఏమన్నాడు, I will not pay the bill, you pay the bill. నేను నీకు ఖర్చు భరించను, నీ ఖర్చు నువ్వే భరించమన్నాడు. Look at the power that money has over people today. ప్రజల మీద డబ్బు కలిగి ఉన్న పట్టును, శక్తిని గమనించండి. When your wife is weeping, can you be happy? నీ భార్య ఏడుస్తూ ఉంటే నీవు సంతోషంగా ఉండగలవా? You see, my wife does not go with me to many places because I am traveling most of the time. సహజంగా ఎక్కువ సార్లు నేను ప్రయాణం చేస్తుంటాను కాబట్టి నాతో పాటు నా భార్య అనేక ప్రాంతాలకు రాలేకపోతుంది. But you can go and ask her after this ఈ meeting. కూటమి అయిన తర్వాత మీరు వెళ్ళి నా భార్యను అడిగి చూడండి. She is here. ఆమె ఇక్కడే ఉందనుకోండి, చూడండి. You can ask her, did your husband ever beat you? నీ భర్త ఎప్పుడైనా నిన్ను కొట్టాడా అని అడిగి చూడండి. Did your husband ever ask you for your money? మీ భర్త గారు ఎప్పుడైనా డబ్బును మీ యొద్ద అడిగారా? Never. ఎన్నడూ అడగలేదు. How can I be happy when my wife is not happy? నా భార్య సంతోషంగా ఉండకపోతే నేను ఎలా సంతోషంగా ఉండగలను? Today, ఈరోజు how can you have rest in a family? కుటుంబంలో మీరు ఎలా విశ్రాంతి, నెమ్మది కలిగి ఉండగలరు? We are saying, oh, Pakistan border, Pakistan border. పాకిస్తాన్ సరిహద్దులండి, సరిహద్దులని మాట్లాడుతున్నారు. Oh, they are coming from this corner, that ఆ part. మూల నుంచి ఈ ప్రాంతం నుంచి మన మీదకి దాడి చేస్తున్నారండి. Listen, కానీ వినండి, your family is worse because sin is coming in and destroying your peace. పాపం ప్రవేశించి మీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని పాడు చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ సరిహద్దుల కంటే మీ కుటుంబం పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉన్నది. You are a terrorist in your own మీ family. సొంత కుటుంబంలో మీరు ఒక తీవ్రవాదిగా ఉన్నారు. One woman brought her son to me for prayer. ఒక స్త్రీ తన కుమారుడు నా ఎద్దుకు ప్రార్థన తీసుకొచ్చింది. She said, this boy is so frightened, his nerves are gone. మా అబ్బాయి ఎంతో భయపడుతున్నాడండి, నరాలు ఎంతగానో బలహీనపడినవి అని చెప్పింది. When he hears the voice of this father, ఈ అబ్బాయి తన తండ్రి స్వరం వింటేనే oh, he goes under the table. ఆ బల్ల కిందకి వెళ్ళి దాక్కుంటున్నాడండి. And I took him to the psychiatrist. అతను మానసిక వైద్యుడి ఎదుగు తీసుకుని వెళ్ళాను. And the psychiatrist said, this boy should not meet his father. ఈ అబ్బాయి తన తండ్రిని కలుసుకోకూడదని ఆ మానసిక వైద్యుడు చెప్పాడండి. My dear friends, చూడండి స్నేహితులారా, are you meeting a tiger? ఏమిటి మీరేమైనా పులిని కలుసుకుంటున్నారా? Are you going into a jungle? మీరేమైనా అడవిలోకి వెళ్తున్నారా? When you go to your family? మీ కుటుంబంలోకి వెళ్తే అడవిలోకి వెళ్తున్నట్టున్నదా? Some people say, కొంతమంది ఏమంటున్నారు, I don't like to go to my family. అసలు మా ఇంటికి, మా కుటుంబంలోకి వెళ్ళడమే మాకు ఇష్టం లేదండి. So I sit in my club, నేను క్లబ్లోనే ఉంటాను, office, we play card, లేకపోతే ఆఫీసులో కూర్చుని పేకాట I ఆడుతుంటాం, gamble, పేకాట ఆడతాం, I drink, తాగుతానండి. and I go home at somewhere near 11 or 12. రాత్రి 11-12 గంటలకు ఇంటికి వెళ్తానండి. My dear friend, ఫ్రెండ్ స్నేహితులారా, your home should be a little heaven. మీ ఇల్లు ఒక చిన్న పరలోకంగా ఉండాలి. There should be peace and love in the home. కుటుంబంలో సమాధానము, ప్రేమ ఉండాలి. But you are going home with fear in your heart. హృదయంలో భయం పెట్టుకుని మీరు ఇంటికి వెళ్తున్నారా? One young man, the collector's son, said to me, ఒక కలెక్టర్ గారి కుమారుడు నాతో ఏం చెప్పాడంటే, if you can live in my house, మా ఇంట్లో వచ్చి మీరు ఉండగలిగితే you can live anywhere in the world. ప్రపంచంలో మీరు ఎక్కడైనా ఉండగలరండి అని చెప్పాడు. No peace. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. And when the mother died, తల్లి చనిపోయినప్పుడు the son said to the father, కుమారులు తండ్రితో ఏం చెప్పారు, you killed mother. నాన్నగారు మీరే అమ్మని చంపారు. No love, ప్రేమ లేదు కాబట్టి, no peace. సమాధానం లేదు కాబట్టి. My dear people, ప్రియమైన వారులారా, and Jesus says, come to me,
I will give you rest. ఇక్కడ యేసు ప్రభు చెప్పుచున్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. How sad. ఎంత విచారం ఉంది చూడండి. So, my dear people, కాబట్టి ప్రియమైన వారలారా, the Lord says, యేసు ప్రభు చెప్పారు, there is no peace to the wicked. దుష్టులకు నెమ్మది లేదు. The wicked are like the troubled sea. దుష్టులు లేక భక్తిహీనులు కదులుతున్న సముద్రం లాంటి వారు. See, I have been over a stormy sea సముద్రంలో తుఫాను రేగినప్పుడు నేను ప్రయాణం చేశాను, in a ship. ఓడలో ప్రయాణం చేశాను. I was going round the Cape of Good Hope, Africa, ఆఫ్రికా ఖండంలోని southern point. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే ప్రాంతం ప్రయాణం చేస్తుంటే There was a great storm. పెద్ద తుఫాన్ వచ్చింది. Oh, how the ship was tossed. అప్పుడు ఓడ పైకి కిందకి కదులుతూ ఉండింది. The things in the ship were tossed. ఓడలో ఉన్న సరుకులు కూడా పైకి కిందకి కొట్టుకుంటూ ఉండినవి. The sailors were running hither and ఓడ thither. నావికులు అటు ఇటు పరిగెత్తూ ఉన్నారు. And if we ate any food, ఏమైనా మేము తింటే it would come out like a powerful jet from our mouth. నోట్లో నుంచి తీసుకున్న వేగంలో బయటికి వస్తూ ఉండింది. No peace. నెమ్మది లేదు. My dear friends, ప్రియమైన వారలారా, in the midst of such a situation, అటువంటి పరిస్థితి మధ్యలో కూడా what does God say? దేవుడు ఏం చెప్తున్నారు? They that seek me with their whole heart పూర్ణ హృదయంతో నన్ను వెదకువారు shall find me. వారు నన్ను కనుగొందురు. Peace I give unto you. నేను వారికి నా శాంతిని ఇచ్చుచున్నాను. My peace give I unto you. నా శాంతినే వారికి ఇచ్చుచున్నాను. Not as the world giveth, give I unto you. లోకం ఇచ్చినట్లుగా నేను వారికి శాంతిని ఇవ్వడం లేదు. My dear friend, ప్రియ స్నేహితులారా, freely you have received, freely give. ఉచితంగా మీరు పొందుకున్నారు, ఉచితంగా మీరు ఇవ్వుడి. You know, recently I was told, ఈ మధ్య నాకేం చెప్పారంటే, in that criminal tribe, you know, the police had an outpost there, and they used to take the attendance register of all the big thieves. You see, where is this man on this night? Where is he, in the village or has he gone out? They used to take attendance. నేర జాతులు ఉన్నటువంటి స్టోట్పురం గ్రామంలో ఆ రోజులు పోలీస్ స్టేషన్ ఒకటి పెట్టి ప్రతిరోజు కూడా హాజరు తీసుకునేవారు. ఈ దొంగ ఈరోజు ఇంటికి వచ్చాడా లేదా అని ప్రతిరోజు హాజరు తీసుకుంటూ ఉండేవారు. You know what happened last year? పోయిన సంవత్సరం ఏం జరిగిందో మీకు తెలుసా? The government said ప్రభుత్వం ఏం చెప్పింది? there is no need for the police station anymore. ఈ స్టోట్పురం దగ్గర పోలీస్ స్టేషన్ ఉండవలసిన అవసరమే లేదు. Who can do that? ఈ కార్యం ఎవరు చేయగలరు? Can I do that? నేనేమేం చేయగలనా? Can the government do that? ప్రభుత్వం వారు చేయగలరా? Can social workers do that? సాంఘిక సేవ చేసేవారు ఏమైనా చేయగలరా? No. లేదు. If there is social work today, సాంఘిక సేవ ఏమైనా ఈ రోజు ఉందంటే, if there is an earthquake in Gujarat ఈ రోజు గుజరాత్లో భూకంపం వస్తే and lot of aid comes from other countries, విదేశాల నుంచి ఎంతో విరాళాలు వస్తాయి. 90% disappears. వచ్చిన విరాళాలు 90% మాయమైపోయింది. How sad. ఎంత విచారము. Swallowing each other, ఒకరినొకరు భక్షించుకోవడం, తినడం, eating each other. ఒకరినొకరు తినడం. We have turned into man-eaters. మనుషులను భక్షించే వారంగా మనం మారాము. But Jesus changes the heart. కానీ యేసు ప్రభు హృదయాలను మారుస్తున్నారు. Come unto me. నా ఎదుగు రండి, I will give you rest. నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. Learn of me. నా ఎదుగు వచ్చి నేర్చుకొనుడి, For I am meek నేను సాత్వికుడును and lowly in heart. మరియు దేన మనస్సు కలవాడను. You know, my friends, చూడండి స్నేహితులారా, I have been a disciple of the Savior, the Lord Jesus, యేసు ప్రభు యొక్క శిష్యుడుగా ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాను. for over 60 years. 60 సంవత్సరాల పైగా ప్రభు యొక్క శిష్యుడుగా ఉన్నాను. From the time I was a teenager. నేను తొలి యవ్వనంలో ఉన్న దినముల నుండి కూడా Let me tell you ఒక this. విషయం నేను మీతో చెప్పాలి. It is not like doing, oh, I must do this, I must do that.
అయ్యో ఇది చేయలేము అది చేయలేము అని బాధపడుతూ చేయడం కానే కాదు. I must do this fast, I must do that thing. అయ్యో నేను ఉపవాసం ఉండాలేమో అది చేయలేము ఇది చేయలేము అని బాధపడుతూ చేసే పని కానే కాదు. No, my friend. లేదు స్నేహితులారా, I have found that the Lord Jesus carries you. యేసు ప్రభు మిమ్మల్ని మోసుకుని వెళ్తారని మీరు తెలుసుకోవాలి. For my yoke is easy. నా కాడి సులువుగా ఉంటుంది, And my burden is మరి నా light. బరువు తేలిగ్గా ఉంటుంది. So many people think, oh, it is very hard. I cannot live like this. అనేక మంది ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించలేనండి, ఎంతో కష్టం అంటారు. I cannot be freed from my adultery. నా వ్యభిచారం నుండి నేను విడుదల పొందలేను. You can be freed from your మీ adultery. వ్యభిచారం నుండి మీరు పూర్తిగా విడుదల పొందగలరు. One young man ఒక said, యవనస్తునాథ్ ఏం చెప్పాడంటే, in the college where I studied, నేను చదువుకుంటున్న కళాశాలలో at night he was going to the prostitute. రాత్రులు వేశ్యలు ఎద్దుకు అతను వెళ్తూ ఉండేవాడు. And then he would weep and say, I must not be a new man. నేను కొత్త వ్యక్తిగా మారాలని చెప్పి అతను ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. But his nature, తన స్వభావం, his sin, తన పాపము nobody could deliver him. ఎవరు తను విడిపించలేకపోయారు. And he was an excellent sportsman, ఒక మంచి క్రీడాకారుడు, champion, ఒక యోధుడు, but కానీ slave to the flesh. శరీరానికి బానిసగా జీవించాడు. The Lord Jesus met him one afternoon. ఒక మధ్యాహ్న సమయంలో యేసు ప్రభు తనను కలుసుకున్నారు. He became a new అప్పుడు man. నుండి అతను నూతన వ్యక్తిగా మారాడు. My dear friends, ప్రియ స్నేహితులారా, when you become a disciple of the Lord Jesus, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిష్యుడిగా మీరు మారితే then you will find a new nature comes into you. అప్పుడు మీలోనికి ఓ నూతన స్వభావం రావడం మీరు గమనిస్తారు. It is not a religious imposition. ఏదో మత సంబంధమైన కార్యకలాపాలు మీ మీద రుద్దడం కాదు. It is not the power of some guru ఓ గురువుల యొక్క శక్తి కాదు అది, or some system. ఏదో ఒక వ్యవస్థ మీ మీద రుద్దడం కాదు, No, కానే కాదు. it is the power that comes from the cross of Jesus. యేసు ప్రభు యొక్క సిలువ నుండి వచ్చేటువంటి గొప్ప శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. See, India does not know భారతదేశానికి ఈ విషయం తెలియదు. that the Prayashchit Bali has been paid. ప్రాయశ్చిత్త బలి చెల్లించబడిందనే విషయం భారతదేశానికి తెలియదు. What a deliverance there is ఎంతో గొప్ప విడుదల చూశారు in the Lord Jesus. యేసు ప్రభువులో గొప్ప విడుదల ఉన్నది. But today, ఈరోజు so many people are searching for peace. అనేక మంది శాంతి సమాధానం కొరకు వెతుకుతూ ఉన్నారు. And they do not know that Jesus became the Prayashchit యేసు Bali ప్రభు ప్రాయశ్చిత్త బలిగా మారారు, for their sins. వారి పాపల కొరకు ప్రాయశ్చిత్త బలిగా మారారన్న విషయం వారికి తెలియదు. My grandfather మా తాతయ్య గారు was a very wealthy man, ఎంతో ధనవంతుడిగా ఉండినాడు. and his lands, the family's lands, were so extensive తన భూములు, తన కుటుంబ భూములు ఎంతో విస్తారమైనవి that they had to carry a bag of money to pay as the tax for those lands. When the tax was only 3 paisa an acre. ఎకరానికి 3 పైసలు పన్ను చెల్లించవలసిన ఆ దినాల్లోనే వారికి ఉన్న పొలాలకు పన్ను చెల్లించడానికి ఒక సంచి తీసుకోవాల్సి వచ్చేది. Studying Sanskrit, సంస్కృతాన్ని మా తాతగారు చదివారు, searching for God. దేవుని కొరకు వెతుకుతూ ఉండినారు. When he was looking and searching, the Lord Jesus ఆ రీతిగా met him. సత్యాన్ని అన్వేషిస్తున్న సమయంలో యేసు ప్రభు మా తాతయ్య గారిని కలుసుకున్నారు. Listen, friends. వినండి స్నేహితులారా, Many people think అనేక మంది ఏమనుకుంటున్నారు, America, money must come from America. డబ్బు అమెరికా దేశం నుండి రావాలండి. No. లేదు, My grandfather మా తాతయ్య గారు left everything. డబ్బు అంతా He వదిలేసుకున్నారు. became a poor man ఆయన ఎంతో నిరుపేదగా మారాడు. and he followed Jesus. హృదయమంతటితో మా తాతయ్య గారు యేసు ప్రభువుని వెంబడించారు. You know, people think ప్రజలు ఏమనుకుంటున్నారు, religion is for money. డబ్బు ఉంటేనే భక్తి అండి అనుకుంటున్నారు. No, my friend. లేదండి స్నేహితులారా, When your family is happy, మీ కుటుంబం సంతోషంగా ఉంటే
It is like giving me 100 crore. 100 కోట్లు డబ్బు మీరు నాకు ఇచ్చిన దాంతో సమానం. When you are freed from your sin, మీ పాప నుండి మీరు విడుదల పొందితే it is like giving me 1,000 crore. అది మీరు 1000 కోట్లు నాకు డబ్బు ఇచ్చిన దాంతో సమానం. Because ఎందుకంటే you will change others. మీరు ఇతరులను మారుస్తారు. You will bring peace like a river to others. నది లాంటి సమాధానాన్ని మీరు ఇతరులకు తీసుకుని వస్తారు. That is what the loving Savior does. ప్రేమ కలిగిన రక్షకుడు అదే చేస్తారు. They that seek me with their whole heart పూర్ణ హృదయంతో నన్ను వెదుగువారు will find me. వారు నన్ను కనుగొందురు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us bow our head. మోకరించి ప్రార్థన చేద్దాం. Let us tell God, దేవునితో చెప్దాం, Lord, I want your peace. ప్రభువా మీ సమాధానం నాకు కావాలి. Lord, I want a new heart. ప్రభువా నాకు నూతన హృదయం కావాలి. Lord Jesus, I come to you now. యేసు ప్రభువా ఇప్పుడే నేను మీ ఎదుకు వచ్చుతున్నాను. Touch me now ఇప్పుడే నన్ను ముట్టండి ప్రభువా. and wash my sin నా పాపాలను కడగండి ప్రభువా. in that prayashchit bali. మీరు చిందించిన ప్రాయచిత్త బలి రక్తంలో నన్ను కడగండి. Cleanse me. నన్ను శుద్ధీకరించండి. Give me a new heart. నాకు O నూతన God. హృదయాన్ని దయచేయండి ప్రభువా. Give me your peace and forgive. ప్రభువా మీ క్షమాపణను మీ సమాధానం నాకు దయచేయండి. God is listening to you. దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తున్నారు. Let Jesus touch you now. యేసు ప్రభు ఇప్పుడే మిమ్మల్ని ముట్టనివ్వండి. Let Jesus make your life a blessing to many now. అనేక మందికి మిమ్మల్ని ఇప్పుడే యేసు ప్రభు దీవెనకరంగా చేయనివ్వండి. Tell him, దేవునితో చెప్పండి, Lord, ప్రభువా take me. నన్ను ఇప్పుడే తీసుకోండి. Here I am. ఇక్కడున్నాను ప్రభువా. Make me your son. నన్ను మీ కుమారునిగా చేయండి. Make me your daughter. నన్ను మీ కుమార్తెగా మార్చండి. Lord Jesus, యేసు ప్రభువా, thou living Savior, జీవం కలిగిన రక్షకుడా, thou whose holy name we have been afraid of, ashamed of for many years. అనేక సంవత్సరాలుగా మీ పరిశుద్ధ నామం అంటే సిగ్గుపడ్డాం, భయపడ్డాం ప్రభువా. How much sorrow we have brought to your heart. తద్వారా మీ హృదయానికి ఎంత గొప్ప వేదన తీసుకుని వచ్చాం. Put your loving hand upon everyone మీ here. ప్రేమ కలిగిన హస్తాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ఉంచండి ప్రభువా. Lord యేసు Jesus, ప్రభువా, lift these dear ఈ people. ప్రియులను పైకి లేవనెత్తండి. They must be a blessing to this whole state. ఈ రాష్ట్రం అంతటికి వీరు దీవెనకరంగా మారాలి ప్రభువా. They must be a blessing to the neighboring states. పొరుగు రాష్ట్రాలు కూడా వారు దీవెనకరంగా మారాలి. Oh, missionaries, people full of God's love, దేవుని ప్రేమతో నింపబడిన మిషనరీలు బయటికి రావాలి. must go even into Pakistan. మిషనరీలుగా పాకిస్తాన్ దేశానికి కూడా వెళ్ళాలి ప్రభువా. Not with bombs, బాంబులు పెట్టుకుని వెళ్ళడం కాదు, but with కానీ love, ప్రేమతో వెళ్ళాలి. with the love of God. యేసు ప్రభు దేవుని ప్రేమతో. Oh, Lord ఓ యేసు Jesus, ప్రభువా, we pray you. మేము ప్రార్థన చేస్తున్నాం. Come to these ఈ families. కుటుంబాల ఎదుకు రండి తండ్రి. You asked us to come to you. మీ ఎదుకు రమ్మని మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. You invited us. మీరు మమ్మల్ని ఆహ్వానించారు. You said you will give peace and rest. నెమ్మదిని సమాధానం ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. Visit these dear ఈ people. ప్రియులైన వారిని మీరు దర్శించండి. We ask this in Jesus Almighty. వీటన్నిటిని యేసు సర్వశక్తి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్.